సోమవార వ్రతం గొప్పతనం చెప్పడానికి ఇంకెక్కడా దొరకని విశేషాలు మనకి అథర్వణ వేదం, యజుర్వేదంలో దొరుకుతాయి. సోమ శబ్దానికి అర్థం ఏమిటి? చంద్రుడు అని అంటారు. సోముడు చంద్రుడు కాదు, శివుని పేరు సోముడు. ఎలాగండి? స ఉమ, ఉమతో కలిసి ఉన్నవాడు సోముడు. అంచేత సోమవారానికి అధిపతి ఎవరయ్యారు? చంద్రుడయ్యాడు, శివుడున్నాడు, పరమాత్మ అమ్మవారు ఉంది, వినాయకుడు, ఇంతమంది ఉన్నారు సోమ శబ్దంతో. అంతేకాదు సోమవారం ఎప్పుడు వస్తుంది? ఆదివారం తర్వాత వస్తుంది. సూర్యుని అనుసరించి చూస్తుంది. సోముడు వనస్పతి దేవత. సోముడు అంటే మన మందులు, ఔషధులు ఉన్నాయి అన్నీ. సోముడు ఎలాంటిది? అమృత స్వరూపము. మన పితృదేవతలంతా అక్కడే ఉంటారు, దేవతలు కూడా అక్కడే ఉంటారు, వాళ్ళంతా అమృతం తాగుతుంటారు. అందుకని సోమవారానికి అంత గొప్పతనం ఉంది. అందుకని వాళ్ళు ఏం చేశారు? సోమవార వ్రతము. దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి మారుతోంది. కలకత్తా ప్రాంతంలో ఒకలా చేస్తారు, యూపీలో ఇంకోలా చేస్తారు, పంజాబ్లో మరోలాగా, ఒక్కొక్క చోట ఒక్కొక్కటి. అది తప్ప ఉప్ప నేను చెప్పను, చాలా పెద్ద కథ అది. అంచేత స్త్రీల వ్రత కథలు అన్న దాంట్లో ఏ మాసంలో ఏ వారం ఏ సోమవారం ఏమిటి అన్నది వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు. ఇది సోమవార వ్రతము. అంటే ఇక్కడ ఏమిటనమాట, సోమవారం లోపల సోమరసం ఉందనుకోండి, మన వాళ్ళంతా దీనన్నిటినీ తప్పులుగా చెప్పారు. ప్రాతకాలంలోనూ సోమరసం తాగేవారు, గ్లాసుల్లో పోసు తాగలేవాళ్ళు. సోమలత ఇంత దొరికేది, ఇది పిండితే 3 స్పూన్లు వస్తుంది, దాన్ని పాలల్లో తేనెలో కలిపి పుచ్చుకుంటారు. అంతే తప్ప ఇప్పుడు వస్తే బాటిల్స్ అదిగా సోమరసం అంటేను. దరిద్రులు సోషల్ పుస్తకాలు అదే రాశారు. పాతకాలం వాళ్ళు సోమరసం తాగేవారండి, సోమరసం కాదు అది. చాలా ఇది వేస్తే చుక్క నోట్లో పడి ఉత్సాహం కలుగుతుంది. అలాంటిది సోమరసం అంటే యజ్ఞానికి సంబంధించి.